ఇప్పుడు జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అన్న విషయంలో ఆ నలుగురు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఆ నలుగురు ఎవరు సార్? ఇప్పుడు ఆల్రెడీ నలుగురు ఉన్నారు అన్నారు. ఆ నలుగురిలో లేనని దిల్ రాజు గారు చెప్పారు. ఆ నలుగురిలో నేను లేని అరవింద్ గారు చెప్పారు. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జూన్ 1 నుంచి బంద్ లేదని అనౌన్స్ చేస్తారు. మళ్ళీ మనకి ఇది కొత్తగా ఎందుకు? ఇంకా ఆ నలుగురు ఉన్నారని తెలుసు కదా, వాడే ఇది, ఇంకెవరు లేరు కదా. ఆ నలుగురిలో నేను లేను, నాకు తక్కువ థియేటర్లు ఉన్నాయి అంటున్నారు. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఆయనే కదా, నాకు తక్కువ ఉన్నారు. ఆ నలుగురిలో ఆయనే కదా. సురేష్ బాబు వాళ్ళే ఉంటారు కదా, ఇంకెవరు ఉంటారు? అంటే నేనేమంటే అయిపోయింది, ఇది పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ కూడా రాశారు. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి ఒక ఆయన కూడా సస్పెండ్ చేస్తారు కదా. మళ్ళీ దాన్ని మనం దానికోసం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ కదా. ఇప్పుడు జరగవలసింది ఏం జరగాలి, ఎలా జరగాలి, అసలు బంద్ ఎవరు మొదలు పెట్టారు, ఎగ్జిబిటర్లు అనే వాళ్ళు లేరని వీళ్ళు చెప్తున్నారు. ఎగ్జిబిటర్ల దగ్గర థియేటర్లు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఎగ్జిబిటర్లే బంద్ కాల్ఫర్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. మరి ఎగ్జిబిటర్లు బంద్ కాల్ఫర్ చేసేటప్పుడు మరి ఎగ్జిబిటర్లు ఏమయ్యారు, ఎక్కడున్నారు? మరి మీ దగ్గర లీజర్ అయినప్పుడు ఎగ్జిబిటర్లే ఉండాలి, మీరైనా ఉండాలి. మరి ఆ రోజు 18వ తారీఖు మీటింగ్ ఏం జరిగింది, 18వ తారీఖు మీటింగ్ ఎవరు కాల్ఫర్ చేశారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఆ ప్రశ్నలో 18వ తారీఖు నాడు మీటింగ్ పెట్టింది ఎగ్జిబిటర్స్ అసోసియేషన్. దాంట్లో దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, సునీల్ గారు అందరూ ఉన్నారు. దాంట్లో అనుశ్రీ సత్యనారాయణ గారు లేరు. అనుశ్రీ సత్యనారాయణ గారు ఏప్రిల్ 19వ తారీఖు మీటింగ్లో వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకొని దాంట్లో భాగస్వామ్యం, ఆ మీటింగ్లో వాళ్ళ రిప్రజెంటేటివ్ దిల్ రాజు గారు, మన సురేష్ బాబు గారు రిప్రజెంటేటివ్ అక్కడ ఉన్నారు. మళ్ళా గీతా ఆర్ట్స్ రిప్రజెంటేటివ్ కూడా అక్కడ ఉన్నారు. ఎందుకున్నారంటే వాళ్ళు అక్కడ థియేటర్స్ ఉన్నాయి. అందరూ కలిపి ఏప్రిల్ 19వ తారీఖున మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో మన జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేద్దాం అని అనుకున్నారు. వాళ్ళు బంద్ చేద్దాం అని అనుకునేటప్పుడు మరి నిజంగా తెలిసినప్పుడు అరవింద్ గారు అప్పుడే ఖండించారు కదా. మరి నిజంగా తెలిసినప్పుడు మరి సురేష్ బాబు గారు అప్పుడు ఖండించారు కదా. అక్కడ ఏప్రిల్ 19 అయిపోయిన తర్వాత మే 18 మీటింగు దిల్ రాజు గారు పెట్టించారని రాంప్రసాద్ గారు చెప్తున్నారు. అంటే సెక్టార్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ చైర్మన్. ఆ మీటింగ్లో ఒక సారాంశం జరిగింది. దానికి ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఎవరికి ఇచ్చారు? ఛాంబర్కి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మేము అందరం ఏకాగ్రంగా ఎగ్జిబిటర్లు అంతా తీర్మానం చేశాం. 40 మంది లీజు ఓనర్స్ ఉన్నారు, 15 మంది నిర్మాతలు ఉన్నారు. మేమందరం ఏకాగ్రంగా తీర్మానం చేశాం. మాకు 1వ తారీఖు లోపల నిర్మాతలు వచ్చి పర్సనల్ సిస్టమ్ కానీ మాకు వచ్చి జాయింట్ మీటింగ్లో చెప్పకపోతే మేము 1వ తారీఖు నుంచి 1-6 నెలల నుంచి మేము థియేటర్లు బంద్ చేస్తాము అని చెప్పి లెటర్ ఇచ్చారు. దాని లెటర్ కూడా నేను మీకు కావాలంటే ఇస్తాను, తీసుకోండి. ఆ లెటర్ తీసుకుని వెంటనే 19వ తారీఖు మార్నింగ్ కౌన్సిలర్కి లెటర్ పంపించారు, ప్రొడ్యూసర్ కౌన్సిలర్కి. ఏమని పంపించారంటే మొత్తం అట్లాగే ఎగ్జిబిటర్స్ అంతా కలిపి దాంట్లో ఆ లెటర్లో సంతకాలు అందరూ ఉన్నాయి. సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు అందరూ పెట్టినట్టున్నారు. ఎందుకంటే మీటింగ్ ఎవరు వెళ్తారో పెట్టాలి కనుక ఛాంబర్ ఏం రాసింది, పలానా ఇలాగ అయింది, 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ అంటున్నారు. మీరు అందుకని మీరు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని నిర్మాతలు ఏమంటున్నారో తెలియజేసి జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది, లేదనుకుంటే 1వ తారీఖు నుంచి బంద్కి వెళ్తానని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇచ్చారు అని. ఎందుకు ఇలా అంటే అప్పుడు ఎమర్జెన్సీ 19వ తారీఖు నాడు కౌన్సిల్కి వస్తే 4 గంటలకి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర సమావేశం ఎందుకంటే మాకు సినిమాలు ఉన్నాయి. 60 విరమలు ఉంది. ఏం రత్నం గారు వచ్చారు, 60 విరమలు ఉంది. మన కమలాసన్ గారి సినిమా రిలీజ్ ఉంది, మళ్ళీ భైరవ సినిమా రిలీజ్ ఉంది, మళ్ళీ కుబేరా రిలీజ్ ఉంది. అప్పుడు ఇమ్మీడియట్గా అందరినీ పిలిచి రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ పిలిచి మైత్రి రవి గారు వచ్చారు, సురేష్ బాబు గారు వచ్చారు, దిల్ రాజు గారు వచ్చారు, చంద్రవాడ శ్రీనివాసరావు గారు వచ్చారు, మన సితార వంశీ గారు వచ్చారు. మళ్ళా మన అల్లు అరవింద్ గారు ఆ మీటింగ్కి నేను ముందే నాకు తెలిసి ఇది బంద్ చెప్తుంటే నేను రాను అని చెప్పి నేను సపోర్ట్ చేయను అని చెప్పాను అని అన్నారు. మా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళొద్దు అన్నారు కదా. మరి ఎస్కే అన్న గారు వచ్చారు. ఎస్కే అన్న ఆయన నిర్మాతే కదా, మన ఎవరు అరవింద్ గారు నిర్మాతే కాబట్టి ఆయన కూడా వచ్చాడు మీటింగ్కి. అందరూ మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో మేము ఒకటి అడిగారు. మా వాళ్ళంతా చాలామంది ఒక్కొక్కరు ఒక టైప్ అడిగారు. ఓకే, మీరు రెంట్ ఆర్ పర్సెంట్ ఇప్పుడు ఎలా ఉందో అదే సిస్టంలో ఉంచాలి. ఇప్పుడు మీరు బంద్ అని ఆల్టిమేట్ ఇవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి మనం ఏమేమి కావాలంటే వాళ్ళు ఏదో కొంతమంది ఒక్కొక్క నిర్ణయం ఒక్కొక్కరు అడిగారు. ఏమడిగారు? బుక్ మై షోలో డబ్బులు వస్తున్నాయి, మాకు పర్సంటేజ్ ఇస్తారా? క్యాంటీన్లో డబ్బులు వస్తున్నాయి, మా పర్సంటేజ్ ఇస్తారా? వాళ్ళకు వచ్చే అన్నింటిలో, మా అడ్వర్టైజ్మెంట్లు అన్నింటిలో వచ్చిన దాంట్లో పర్సంటేజ్ ఇస్తారా? మా ప్రాపర్టీని దగ్గరే కదా, దానికోసం వస్తున్నాయి కదా, మా ప్రాపర్టీ చూడటానికి వచ్చిన వాళ్ళే కదా కొంటున్నారు కనుక మాకు వస్తాయా? మరి ఇవ్వలేనప్పుడు మరి మా కంటెంట్లో మేము 15 రోజులు 3 నెలలు కంటెంట్లో నష్టం లాభం మాకు తీరిపోద్ది. కానీ అలా ప్రాపర్టీ పెరుగుతుంది కదా అని ఎవరి వాదనలు వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత దానికి వెంటనే ఇంకొక లెటర్ కూడా అందరికీ రాశారు.
మీరు అలాగే బంద్ అని సన్నగా ఆల్ ఆఫ్ ది సన్ బంద్ అని చెప్తే కరెక్ట్ కాదు. కాంపిటీషన్ ఆఫ్ ఇండియాలో సో జడ్జిమెంట్లు ఇవన్నీ ఉన్నాయి అని ఒక డిఫరెంట్గా మొత్తం రాసి అది పంపించడం జరిగింది కిందకి.